అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాల్, పైలింగ్ పనులకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ B+G+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తున్నామన్నారు. సందర్శకులు టవర్ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్ చేశారన్నారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేశారని చెప్పారు. రాజధానిలో అగ్ని ప్రమాదాలపై పోలీసు విచారణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని ఎద్దేవా చేశారు. అయినా రైతులు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు 7 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, లేదా గవర్నర్స్ బంగ్లా కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనం అనేది దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీని హైట్ 250 మీటర్ల హైటు. ఇది B+G+3 అంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుంది. దానిపైన నుంచి యాక్చువల్గా ఏంటంటే 250 మీటర్ల హైట్లో టవర్ ఉంటుంది. విజిటర్స్ టవర్ పైకి పోయి సిటీ మొత్తాన్ని యాక్చువల్గా చూసే విధంగా దీన్ని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా మన యొక్క సాంస్కృతిక విలువలు, వాస్తు శిల్ప నైపుణ్యము అలా అన్నిటినీ జోడించి దీన్ని అనేక దఫాలుగా దీని మీద డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని యాక్చువల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు దీన్ని 4 భాగాలుగా విభజించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందులో 3 భాగాలు అయితే వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫైల్స్లో దాదాపు 70% కంప్లీట్ చేశారు. ఈరోజు 4వ భాగంలో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే డెవలప్ చేస్తామని ఆ రోజు రైతులకు మాట ఇచ్చామో మాట ప్రకారం ముందుకు పోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు ఎల్ఎన్టీ వాళ్ళది కాల్చారు, ఆ తర్వాత మొన్న మెగా వాళ్ళు కాల్చారు. దీని మీద యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, క్రూ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఇక్కడ అమరావతి ఇక్కడ అన్నప్పుడు రైతులు పొలాలు కాల్చారు, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి. అయితే ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి భయం లేకుండా ముందుకు పోయి రైతులందరికీ నచ్చ చెప్పి ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు కన్స్ట్రక్షన్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిన రైతుల్ని, అనేక కోర్టు కేసులు వేసిన రైతులు ఎవరు కూడా ఎటువంటి అసహనానికంటే వరి కాకుండా ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి మాట ఇచ్చిన ప్రకారమే ఈ అమరావతి రాజధాని 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది.
అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సమస్యలపై పోరాటమే ఊపిరిగా, పేద బడుగు బలహీన వర్గాల సేవయే ప్రథమ కర్తవ్యంగా, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజల శ్రేయస్సుకై రాజకీయ ప్రయాణం చేస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే మా బాస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ మండల అధ్యక్షులు ముత్తుకూరు, కావలి విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ పైనాపురం, సుంకర శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ముత్తుకూరు మేజర్ పంచాయతీ, అక్కయ్య గారి ఏడుకొండలు, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మత్స్యకార విభాగం,